JEE Mains 2025 Phase 1 ఈవినింగ్ సెషన్ 22nd ఈవినింగ్ సెషన్ పేపర్ డిస్కషన్ చేస్తాం. ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని మెమరీ బేస్డ్. ఫస్ట్ క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సంబంధించింది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏమి ఇచ్చారంటే టొల్లీన్ ఇచ్చారు, అక్కడ CrO2Cl2 CH2Cl2 మీకు సాల్వెంట్ గా యాక్ట్ చేస్తా ఉంది, CH2Cl2 అండ్ ఏ అనే కాంపౌండ్ ఇస్తా ఉంది. ఏ అనే కాంపౌండ్ H3O+, మరి తర్వాత బి అనే కాంపౌండ్ NaHSO3. CrO3 గారి CrO2Cl2 టొల్యూన్తో ఈ CH3 ఫార్మ్స్ ఎ కాంప్లెక్స్ విత్ దిస్ CrO2Cl2. దానితో కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. దాన్ని హైడ్రాలసిస్ చేస్తే మరి తర్వాత బెంజాల్డిహైడ్ వస్తుంది. ఓకే, బెంజాల్డిహైడ్ తర్వాత సోడియం మెటాబైసల్ఫైడ్ తో రియాక్షన్. ఇక్కడ కీటోన్స్ మనకు మిథైల్ కీటోన్స్, తర్వాత ఆల్ ద ఆల్డిహైడ్స్ గివ్ దిస్ టెస్ట్. ఓకే, కాబట్టి వాడు అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద ప్రోడక్ట్ సి అని ఇచ్చాడు. ప్రోడక్ట్ సి ఏంటి అని ఇది ఫస్ట్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. కాంప్లెక్స్ హైడ్రాలసిస్ చేస్తే బెంజాల్డిహైడ్ సోడియం సల్ఫైడ్ తో మెటాబైసల్ఫైడ్ తో అడిషన్ కాంపౌండ్. అంటే ఏ కాంపౌండ్ వస్తుంది? ఫస్ట్ టొల్లీన్. ఇది CrO2Cl2 తో రియాక్ట్ అవుతా ఉంది. CH2Cl2 ఒక కాంప్లెక్స్. ఓకే, ఆ కాంప్లెక్స్ CHOCrOHCl2 ఇది హైడ్రాలసిస్ అవుతుంది. ఓకే, ఇది హైడ్రాలసిస్ అయిన తర్వాత యూ హ్యావ్ H3O+ తో హైడ్రాలసిస్ అయితే యాసిడ్ మీడియం లో యూ హ్యావ్ బెంజాల్డిహైడ్. ఈ బెంజాల్డిహైడ్ సోడియం మెటాబైసల్ఫైడ్ అడిషన్, అంటే అడిషన్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ బెంజాల్డిహైడ్ NaHSO3 అడిషన్ అయిందనుకోండి, ఇట్ ఫార్మ్స్ ది ఫాలోయింగ్ కాంపౌండ్. దిస్ ఇస్ అ స్ట్రైట్ ఫార్ములా. HSO3Na is being formed. ఓకే, ఇది ఏ ప్రోడక్ట్ ఉందో చూసుకోవాలి. SO3Na అదే మనకు ఆప్షన్. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే డెన్సిటీ ఆఫ్ 3mNaOH ఇచ్చారు. డెన్సిటీ ఆఫ్ 3mNaOH 1.25 g/ml. మొలాలిటీ అడిగారు. మొలాలిటీ ఈస్ డైరెక్ట్ గా షార్ట్ కట్ ఫార్ములా ఉంది. యాక్చువల్ గా మొలాలిటీకి కావాల్సింది వెయిట్ ఆఫ్ సొల్యూట్ అండ్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇక్కడ ఆర్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీస్. ఇక్కడ మొలాలిటీనే నంబర్ ఆఫ్ మోల్స్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకు డైరెక్ట్ ఫార్ములా కూడా ఉంది. లేకపోతే మనం యూ కెన్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ సాల్వెంట్. అప్పుడు 3 దట్ ఈస్ ఫార్ములా ఈస్ m into 1000 by 1000d minus m into molecular weight of NaOH. Okay, that is 3 into 1000 by 1000 into d, 1000 into 1.25 minus 3 into 40. Okay, 3000 by 1250 and 120. ఇంకా సింప్లిఫై చేసేయచ్చు. సింప్లిఫై చేస్తే మనకు 2.65 వస్తుంది. ఇట్లా డైరెక్ట్ గా ఫార్ములా మెథడ్ ఇది. ఈ ఫార్ములా గుర్తుంటే డైరెక్ట్ గా వేసుకోవచ్చు. లేకపోతే వెయిట్ ఆఫ్ సాల్వెంట్ నంబర్ ఆఫ్ మోల్స్ అది మొలాలిటీ ఇస్తుంది కాబట్టి అట్లన్నా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ అకార్డింగ్ టు CFSE
దీస్ ఆర్ ద కాంప్లెక్సెస్ దట్ ఆర్ బీయింగ్ గివెన్. ఫస్ట్ కాంప్లెక్స్ నీకు CONH3 taken 4 times 2 plus ఇది ఫస్ట్ కాంప్లెక్స్. సెకండ్ కాంప్లెక్స్ నీకు CONH3 taken 6 times 3 plus. నెక్స్ట్ కాంప్లెక్స్ CONH3 taken 6 times 2 plus. Fourthly CO ethylene diamine 3 plus complex. With the CFSE order, ఇక్కడ వెరీ గుడ్ క్వశ్చన్. ఇథిలీన్ డైఅమైన్ అనేది కీలేజ్ కాంపౌండ్ కాబట్టి ఇది ఎక్కువగా స్ప్లిట్ చేస్తుంది, స్ట్రాంగ్ లిగెండ్ ఇది కాబట్టి ఇక్కడ స్ప్లిట్టింగ్ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ కోబాల్ట్ 3+ క్యారీ చేస్తా ఉంది కాబట్టి కోబాల్ట్ 3+ ఉండేటివన్నీ నీకు మాక్సిమం స్ప్లిటింగ్ ఉంటుంది. దేర్ఫోర్ ఫోర్త్ ది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది, దీంట్లో మాక్సిమం ఉంటుంది. తర్వాత ఏమొస్తుంది ఇక్కడ నీకు CONH3 taken 6 times 3 plus. Ammonia acts as a strong ligand. Therefore తర్వాత 2+ కాంప్లెక్సెస్. ఇప్పుడు ఈ రెండిట్లో చూస్తే దీంట్లో ఇది టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ ఎందుకంటే 2+ ఉంది కాబట్టి ఇది నీకు 2+. దేర్ఫోర్ ఇక్కడికి అమ్మోనియా వచ్చేవరకే నీకు పాజిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల స్ప్లిటింగ్ తక్కువగా ఉంటుంది. దేర్ఫోర్ 2 and 1. ఇది ఆర్డర్ ఆఫ్ CFSE. CFSE ఆర్డర్ అన్నప్పుడు క్రిస్టల్ ఫ్లూయిడ్ స్ప్లిటింగ్ గుర్తుపెట్టుకొని ఉండాలి. నీకు స్ట్రాంగ్ లిగెండ్స్ దే develop more crystal fluid splitting energy and than the weak ligands, and also the crystal fluid splitting depends on the not only the ligand field strength but also the oxidation state. Okay, this is about the second question. Third question is which is the correct order of stability of carbocation. ఇక్కడ ఏమి ఇచ్చారంటే బెంజైల్ కార్బోకేటయాన్ ఇచ్చారు. బెంజైల్ కార్బోకేటయాన్ లో మిథాక్సిల్ సబ్స్టిట్యూటెడ్ ఒకటి, మరి మిథైల్ సబ్స్టిట్యూటెడ్, ఇవన్నీ ఎట్లా అరేంజ్ చేశాడంటే నీకు ఆర్థో పొజిషన్ మరి తర్వాత పారా పొజిషన్ లో అరేంజ్ చేశాడు. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది అంటే కార్బోకేటయాన్ స్టెబిలిటీ నీకు ఆటోమేటిక్ గా బెంజీన్ రింగ్ ఉందంటే నీకు రెసొనెన్స్ ఎఫెక్ట్ లేదా మిజోమెరిక్ ఎఫెక్ట్ అప్లై అవుతుందా లేదా చూసుకోవాలి. ఓకే, అండ్ OCH3 ఇప్పుడు కార్బోకేటయాన్ CH3 అట్ ఆఫ్ ద పొజిషన్స్. ఇది ఆర్డర్, ఇది ABCD. ఓకే, వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది స్టెబిలిటీస్? ఆటోమేటిక్ గా OCH3 ఆర్థో పారా పొజిషన్స్ లో +N ఎఫెక్ట్ డామినేటింగ్ గా ఉంటుంది, అంటే డొనేటింగ్ ఎఫెక్ట్ డామినేటింగ్ గా ఉంటుంది. అది ఆర్థో దగ్గర నీకు ఈ OCH3 అపోజింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, +N ఎఫెక్ట్ మరి తర్వాత -I ఎఫెక్ట్. ఇది +N ఎఫెక్ట్ -I ఎఫెక్ట్. ఆర్థో పొజిషన్ లో -I ఎఫెక్ట్ మోర్ ఉంటుంది, ఇక్కడ లెస్ ఉంటుంది. +N డామినేటింగ్, ఎస్పెషల్లీ +N డామినేటింగ్ కాబట్టి ఆటోమేటిక్ గా నీకు దిస్ ఇస్ ఏ హైయెస్ట్ ఉంటుంది, లీస్ట్ ఉంటుంది. ఆటోమేటిక్ గా నీకు మిథైల్ గ్రూప్ లీస్ట్ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది కాబట్టి అది మోడరేట్లీ యాక్టివేటింగ్ గ్రూప్, వీక్లీ యాక్టివేటింగ్ గ్రూప్ అది. కాబట్టి ఇక్కడ బి పొజిషన్ అంటే పారా పొజిషన్ లో CH3 ఉంటుంది కాబట్టి బి లీస్ట్ అవుతుంది. ఓకే, ఏ హైయెస్ట్ బి లీస్ట్. తర్వాత మీకు ఏ తర్వాత ఏది వస్తుంది? ఆటోమేటిక్ గా మీకు ఏ తర్వాత సి విల్ బి మోర్ బికాస్ -I ఎఫెక్ట్ అపోజ్ చేస్తా ఉంటుంది, స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్ డిక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ ద డిలో
నీకు ఆర్థో పొజిషన్ లో CH3 ఉంది, మోడరేట్లీ వీక్లీ యాక్టివేటింగ్ గ్రూప్ కాబట్టి CH3 లెస్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీస్ ఆఫ్ బెంజైల్ కార్బోకేటైన్. ఓకే, నెక్స్ట్ which of the following will not undergo disproportionation? Which of the following anion will not undergo disproportionation? Will not undergo. ఇక్కడ మనం క్వశ్చన్ చదివేటప్పుడే విల్ నాట్ ఇచ్చాడా విల్ ఇచ్చాడా చూసుకోవాలి, ఇన్కరెక్టా కరెక్టా చూసుకోవాలి. కాబట్టి విల్ నాట్ అండర్గో డిస్ప్రపోర్షనేషన్. డిస్ప్రపోర్షనేషన్ అంటే ఏంటి? విచ్ అండర్గో ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్. అది ఉండాలంటే కండిషన్ చూడండి, ఎప్పుడైనా డిస్ప్రపోర్షనేషన్. Okay, what is the condition? If an element in the compound has lowest oxidation state, then it acts as a reducing agent. If an element has highest oxidation state, then it acts as a oxidizing agent. If the element oxidation state is between lowest and the highest, automatically it can undergo oxidation as well as reduction. Therefore, among these, ClO4 minus is there, oxidation rate, that is +7. Next, ClO3 minus, ClO2 minus and ClO minus. Okay, automatically this is ClO minus +1 oxidation state, here +3 oxidation state, this is +5 and +7. Highest oxidation state, it should act as oxidizing agent. But what I told you, ClO4 minus is a very highly stable ion, okay, due to resonance. Therefore, it won't undergo any disproportionation. Therefore, first is the option. Okay, this is a concept in the inorganic chemistry. Next, sixth question. Compare the dipole moment of NF3, CHCl3, H2S, HBr. Okay, NF3, it is having most electron negative atom. NF3 no bond moment away from the central atom. కాబట్టి ఇది లీస్ట్ డైపోల్ మూమెంట్ కలిగి ఉంటుంది, లీస్ట్ డైపోల్ మూమెంట్. once again I repeated, they have given these molecules, ఇవి మాలిక్యూల్స్ ఇచ్చారు, ఆర్డర్ ఆఫ్ డైపోల్ మూమెంట్స్ అడిగారు. అని డిఫరెంట్ 4 ఆప్షన్స్ లో ఆర్డర్ ఆఫ్ 4 ఆప్షన్స్ ఆర్డర్ ప్రకారంగా ఇచ్చారు. NF3, CHCl3, తర్వాత నీకు CHCl3 లో క్లోరిన్ 3 క్లోరిన్స్ ఉంటాయి, విచ్ ఈస్ హ్యావింగ్ ది హైడ్రో ఇర్రెగ్యులర్ డైపోల్ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఇది హైయెస్ట్ అవుతుంది CHCl3. అండ్ నెక్స్ట్ H2S, దీని H2S మిగతా వాటితో పోలిస్తే సల్ఫర్ కు ఎలక్ట్రాన్ నెగిటివిటీ తక్కువ, అది నెక్స్ట్ HBr, సల్ఫర్ బ్రోమిన్ తో పోలిస్తే బ్రోమిన్ కి ఎలక్ట్రాన్ నెగిటివిటీ తక్కువ. కాబట్టి H2S HBr లొకేషన్ ఇక్కడ వాస్తవంగా దీని డైపోల్ మూమెంట్స్ అయితే ఆటోమేటిక్ గా 0.23, ఇది మనకు 1.04, ఇది 0.95 and 0.78. Therefore, what is the order of dipole moment? As I mentioned, NF3 లో నీకు bond moment is away from the central atom కాబట్టి least. Highest CHCl3 because of 3 chlorine and irregular asymmetric compound. Whereas H2S HBr కేసులో వస్తే నీకు H2S లో సల్ఫర్ హైడ్రోజన్ తో బాండ్ అయి ఉంటుంది, దాని లొకేషన్ అంటే షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ డిసైడ్స్ ద డైపోల్ మూమెంట్. HBr లీస్ట్ డైపోల్ మూమెంట్ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ఫర్ దిస్ వన్, దట్ ఈస్ CHCl3 more dipole moment,
than H2S than HBr than NF3. This is the order of dipole moment for these molecules. Next, 7th question. ఇక్కడ డిటెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద ఇచ్చిన క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే నీకు లెజైన్ టెస్ట్ యూజ్డ్ ఫర్ లెజైన్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్ and halogens. Okay, that is true because లెజైన్ టెస్ట్ లో ఏం చేస్తాం, ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకుని సోడియం మెటల్ పెడతాం. సోడియం మెటల్ పెడితే ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్ లో ఉండే ఈ హెట్రో ఆటమ్స్ అన్ని మీకు అయానిక్ స్టేట్ వస్తుంది. నైట్రోజన్ సోడియం సైనైడ్ అవుతుంది, ఫాస్ఫైడ్ అవుతుంది, సోడియం ఫాస్ఫైడ్ అవుతుంది, ఇది సోడియం సల్ఫైడ్ అవుతుంది, సోడియం హయాలైడ్ అవుతుంది. కాబట్టి అయానిక్ గా మార్చి డిటెక్ట్ చేస్తాం రెస్పెక్టివ్ రియేజెంట్స్ ద్వారా. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారంటే ఆటోమేటిక్గా లెజైన్ టెస్ట్ ఈస్ మేడ్ విత్ మెగ్నీషియం అన్నాడు. ఇందాకే చెప్పినాం మనకు సోడియం కాంపౌండ్స్ గా మారుస్తాం కానీ మెగ్నీషియం కాంపౌండ్స్ గా కాదు కదా. సోడియం హైలీ రియాక్టివ్, వేసిన వెంటనే వాటిని అయానిక్ గా మార్చేస్తుంది. సోడియం కాంపౌండ్స్ ఆర్ మోర్ అయానిక్ ఇన్ నేచర్. కాబట్టి ఇక్కడ మెగ్నీషియం అనేది రాంగ్. Statement 1 is correct and statement 2 is incorrect. Let us move to the next question. Next question is which one has 2 secondary hydrogen atoms? 2244 tetramethyl heptane. 2244 tetramethyl heptane. Then if you నీవు పక్కన వర్కౌట్ చేసేటప్పుడు లైన్ డయాగ్రమ్ వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, హెప్టేన్ నీకు హెప్టేన్ ఉంది అండ్ 22 డైమిథైల్ 2244 234 డైమిథైల్. నౌ దీస్ ఆర్ సెకండరీ హైడ్రోజన్స్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6 ఉన్నాయి. ఓకే, ఇది ఫస్ట్ ఆప్షన్, నంబర్ ఆఫ్ సెకండరీ హైడ్రోజన్స్. ఓకే, 2 సెకండరీ హైడ్రోజన్స్ ఉండాలి, అలాంటిది మనం ఆఫ్ చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ యూ హ్యావ్ ది 2, దట్ ఈస్ 3-ethyl 22 డైమిథైల్ పెంటేన్ ఇచ్చారు. చూద్దాం, దీంట్లో కూడా సెకండరీ హైడ్రోజన్స్ ఉన్నాయి. సెకండరీ హైడ్రోజన్స్ అంటే సెకండరీ కార్బన్ ఆటమ్ తో అటాచ్ అయ్యిందే హైడ్రోజన్స్. దీంట్లో 2 6 ఉన్నాయి. ఇప్పుడు 3-ethyl 22 డైమిథైల్ పెంటేన్. పెంటేన్ కాంపౌండ్ వేసుకున్నాం. పెంటేన్ కాంపౌండ్. లెట్ us move to the next. పెంటేన్ నీకు దిస్ ఈస్ ది 1 2 3 4 5. ఓకే, what is given? 22 dimethyl pentane and 3-ethyl 22 dimethyl and 3-ethyl. Now look at this one. ఏది సెకండరీ హైడ్రోజన్? ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, ఇది క్వాటర్నరీ కార్బన్ ఆటమ్. ఓకే, ఇది సెకండరీ హైడ్రోజన్, ఓన్లీ 2 హైడ్రోజన్స్. కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ we move to the other compound, secondary butyl cyclohexane. This is the compound that is being given, cyclohexane. ఇది సన్లైట్ ప్రెజెన్స్ లో బ్రోమిన్ తో రియాక్ట్ అవుతా ఉంది. సన్లైట్ ప్రెజెన్స్ లో బ్రోమిన్ తో రియాక్ట్ అవుతా ఉంది అండ్ ప్రొడ్యూస్ ప్రోడక్ట్ అని ఇచ్చాడు. ఆ ప్రోడక్ట్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ సెకండరీ బ్యూటైల్? సెకండరీ బ్యూటైల్ అంటే ఇది సెకండరీ బ్యూటైల్, ఇక్కడ లింక్డ్ ఆటమ్. ఓకే, అండ్ సైక్లోహెక్సేన్, దిస్ ఈస్ ద సైక్లోహెక్సేన్. దెన్ వెన్ ఇట్ ఈస్ బ్రోమినేటెడ్ ఆటోమేటిక్లీ ఏ హైడ్రోజన్ డిస్ట్రాక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇది ఫ్రీ రాడికల్ మెకానిజం. సన్లైట్ ప్రెసెన్స్ అన్నారంటే బ్రోమిన్
నీకు ఫ్రీ రాడికల్స్ వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్ గా నీకు ప్రైమరీ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ హైడ్రోజన్స్ తీసుకున్నా ఉంటే టెర్షియరీ హైడ్రోజన్ more reactive than secondary than tertiary. Which is tertiary? This is the tertiary. Therefore, what is the compound that is being formed? E compound formed. And you have okay. This option. This option is in the straight question. This is major compound. Next. 10th question. ఏం ఇచ్చారంటే 200 ml ఆఫ్ 0.2m NaOH ఇచ్చారు. 200 ml ఆఫ్ 0.2m NaOH. దీన్ని దేంతో మిక్స్ చేశారంటే 400 ml ఆఫ్ 0.5m తో NaOH తో మిక్స్ చేశారు. మిక్స్ చేసి మొలారిటీ ఆఫ్ ద మిక్చర్ అది. మొలారిటీ ఏంటి? యాక్చువల్ గా మొలారిటీ ఏదైనా సరే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సొల్యూట్స్ divided by total volume of the solution. కాబట్టి ఇక్కడ టోటల్ మీకు ఏమవుతుంది? 200 ml of sodium hydroxide solution. How much it is? 0.2m, and it mixed with 200 ml of 0.5 ml. Then M1V1 plus M2V2 by V1 plus V2. Okay. కాబట్టి ఇక్కడ 200 into 0.2 స్ట్రైట్ క్వశ్చన్. ఫస్ట్ సొల్యూషన్ అయితే సెకండ్ సొల్యూషన్ అయితే అని గుర్తు పెట్టుకోవాలి. ఓకే. 400 ml of 0.5m సొల్యూషన్ బై టోటల్ వాల్యూమ్ 200 plus 400. ఇక్కడ ఇంకా డైల్యూషన్ ఏమి ఇవ్వలే. కాబట్టి 200 into 0.2 ఎంత వస్తుంది? 40. 400 into 0.5 డెసిమల్ 200 వస్తుంది. 200 plus 40 కాబట్టి 240 వస్తుంది. 240 by 600. ఓకే. then you get 0.4 more. ఓకే. ఇది 200 into 0.2 మనకు 40, 400 into 0.5 200 plus 40 240 by 600. You will get 0.4. Next, correct structure of L-glyceraldehyde is. L-glyceraldehyde వాడు ఎలా అన్నామనండి? L-glyceraldehyde ఒకవేళ డిఫరెంట్ గా నువ్వు చూసిన లేకపోతే నీకు ఫస్ట్ దిస్ ఈస్ ద గ్లిజరాల్డిహైడ్. ఇక్కడ HOH అండ్ CHO CH2OH. ఇది ఫిషర్ మెన్షన్ చేసే DL కాన్ఫిగరేషన్ లో మీకు ఈ glyceraldehyde is taken as a standard one. If OH group is present on the left side, then it is called as a L-glyceraldehyde. మరి డిఫరెంట్ కాంపౌండ్స్ ఇస్తే గుర్తుపెట్టుకోవాల్సిందే అంటే ఈ స్ట్రక్చర్స్ ఏమన్నా ఇవ్వనండి. ఒక స్ట్రక్చర్ చెప్తాం. ఇప్పుడు ఇది కాంపౌండ్ ఇచ్చారు. HOH CH2OH CHO. నీకేమి గుర్తుకు రాలేదు. ఓకే. మరి ఇది డిఫరెంట్ ఉంది కదా, దాంట్లో ఓరియంటేషన్ ఆఫ్ ది గ్రూప్స్ అరౌండ్ ద కైరాల్ కార్బన్ డిఫరెంట్ ఉంది. అప్పుడు ఫస్ట్ దీని యొక్క కాన్ఫిగరేషన్ RS కాన్ఫిగరేషన్ రాసుకోండి. దీనికి ఏమొస్తుంది? ఇది 4, ఇది 1, మరి 2, 3. కాబట్టి ఇక్కడ క్లాక్ వైజ్ రొటేషన్ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ తీసుకుంటాం. S కాన్ఫిగరేషన్. ఓకే. అక్కడే అంటే ఇంటర్చేంజెస్ చేయకుండా అక్కడ ఇది 4, ఇది 1, ఇది 2, ఇది 3 ఇటువైపు నుంచి చూస్తూ రొటేషన్ కు ఆపోజిట్ గా తీసుకుంటాం. క్లాక్ వైజ్ రొటేషన్ వస్తుంది, మరి దానికి ఆపోజిట్ తీసుకోవాలి కాబట్టి సినిస్టర్. ఇది మరి దీంట్లో కూడా ఉంటుందో లేదో చూస్తాం. సినిస్టర్ అయితే ఇదే ఆన్సర్ అవుతుంది. ఎట్లా అంటే ఇది 4, మరి ఇది 1, ఇది 2, ఇది 3. ఓకే. మరి దీంట్లో నీకు కైరాల్ నేచర్ ఎట్లా ఉంటుందో గుర్తుపెట్టుకోండి. ఓకే. మరి 1, 2, 3 వాట్ ఈస్ దిస్ వన్? మనకు 1, 2, 3, 4 మనం పక్కన పెట్టి మిగతా రొటేషన్ ఎట్లుందో చూస్తాం. ఇది క్లాక్ వైజ్ ఉంది అంటే దానికి ఆపోజిట్ తీసుకోవాలి కాబట్టి ఇది S కాన్ఫిగరేషన్. దేర్ఫోర్ దిస్ ఈస్
this matches with the glycerol. Next, identify extensive and intensive properties. Okay, you have to identify the extensive properties as well as extensive, and probably they have given only one type of combination. Identify the extensive property among the following. What are extensive properties and intensive properties? Extensive properties are those which depend on the amount of the substance, whereas intensive properties, that doesn't depend on the amount of substance. Okay, here mass, volume, conductivity, they have given is it intensive property? They have given intensive property. Mass, volume, conductivity, they mass and volume, they depend on amount of substance, therefore it is not, they are not intensive properties. What about mass, temperature, heat, volume? Since temperature is an intensive property, it doesn't depend upon the amount of substance, therefore that it is an extensive property they have given, therefore that is not a correct option. Then mass, volume, internal energy, that is they have given hyphen as a extensive property. Okay, mass, volume and internal energy. ఇవి మాస్, వాల్యూమ్, ఇంటర్నల్ ఎనర్జీ ఇచ్చేసి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అని ఇచ్చారు. కరెక్ట్ అవుతుంది కదా ఇది ఆప్షన్, ఎందుకంటే వాడు ఇచ్చిన ప్రాపర్టీకి ఇది మ్యాచ్ మ్యాచ్ అని ఉండాలి. ఐడెంటిఫై ది ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ కాదు, మ్యాచ్. ఇట్ ఈస్ మెమరీ బేస్డ్, దే హ్యావ్ స్టూడెంట్స్ అట్లా రాసి ఉంటారు. యాక్చువల్ గా మ్యాచ్, కరెక్ట్ మ్యాచ్ about intensive and extensive properties. This is the correct match because mass, volume as well as internal energy at the mass of the substance మీద depend అవుతుంది. Okay, next we move to the next question, 13th question. Among 15th group, what is the maximum covalence of the element having weakest E bond? This is NCERT based question, and weakest E bond is possessed as we move from down the group in the elements: nitrogen, phosphorus, arsenic, antimony, bismuth. If you move bismuth, it is a metal in nature, therefore it is, we won't consider. Okay, covalency is exerted up to antimony only. Therefore, what is the antimony? It is as we move from nitrogen to antimony, the E bond energy decreases. Okay, least possessed by antimony. Then what is the covalency of this one? Since it possesses vacant d orbitals, antimony covalency is 5. In the option they have given 4, 3, 5, 2. That is correct option is 5. Only the antimony possesses that one, least E bond. Next, what is the relation between KSP and S? KSP and S. Okay, ZR3, PO4 twice, taken 4 times. Sorry, zirconium have given. ZR3, PO4 taken 4 times. How the solubility is related to KSP? AX by type of salt, if you observe, automatically KSP is equal to x to the power of x, y to the power of y, and s to the power of x plus y. Then in this case, what is the KSP is 3 to the power of 3, 4 to the power of 4, s to the power of 3 plus 4. Then what you get? 3 to the power of 3, 27, 4 to the power of 4, you will get 16, 256, then it will 6912 and s to the power of 7. Okay, ఇది ఇచ్చుంటే ఇది ఆప్షన్ అవుతుంది, లేదా సాల్యుబిలిటీ ఇట్లా కూడా ఇవ్వచ్చు. KSP by 6912
to the power of 1/7. ఇలా ఓన్లీ రిలేషన్ అడిగారు, సింపుల్ క్వశ్చన్, అసలు ప్రాబ్లమే అడగలేదు వాడు, ఓన్లీ సింపుల్ రిలేషన్ బిట్వీన్ కేఎస్పి అండ్ ఎస్. నెక్స్ట్ 15th question. Here match the column and choose the correct option in each. Okay, dou H by dou T, and this is the list 1 A, and B dou G by dou P at constant temperature, C dou U by dou T at constant volume, and D dou G by dou T, sorry, at constant. And what they have given in the other column is P Cp, Q Cv, and R minus S, and S and V. And if you observe it carefully, dou H by dou T అంటే అది హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ కదా, కాబట్టి Cp కి ఈక్వల్ అవుతుంది, A మ్యాచెస్ విత్ P. వాట్ అబౌట్ dou G by dou P? dou G by dou P అంటే ఆటోమేటిక్ గా నీకు VdP, యాక్చువల్ గా VdP by dP కాబట్టి ఆటోమేటిక్ గా వాల్యూమ్ కు మ్యాచ్ అవుతుంది. dou U by dou T ఆటోమేటిక్ వాట్ ఈస్ ది మెయిన్ థింగ్, dou U by dou T అనేది ఏంటి, Cv, దట్ ఈస్ ఇంటర్నల్ చేంజ్ విత్ చేంజ్ ఇన్ టెంపరేచర్, దట్ ఈస్ నథింగ్ బట్ మోలార్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. నెక్స్ట్ dou G by dou T automatically it is nothing but the entropy change. Okay, this is about the match. You can match the things. Okay, next 16th. ఇది ఎలక్ట్రోకెమిస్ట్రీ బేస్డ్ క్వశ్చన్. స్టేట్మెంట్ 1 జాగ్రత్తగా చదవాలా. డ్యూరింగ్ కరోజన్, ఓకే, కరోజన్ అంటే వెంటనే మనకు గుర్తుకొచ్చేది ఐరన్ రస్టింగే. ప్యూర్ మెటల్ ఏ విధంగా, ప్యూర్ మెటల్ వాడు ఇచ్చింది ఏంటంటే యానోడ్ అని ఇచ్చాడు. యానోడ్ అనేది ఏంటి అనేది గుర్తుపెట్టుకోనండి. అంటే ఎప్పుడైనా ఒక మెటల్ మనం దాంట్లో డిజాల్వ్ చేస్తే ఏ విధంగా యాక్ట్ అవుతుందో గుర్తుపెట్టుకోండి. ప్యూర్ మెటల్ వోంట్ యాక్ట్ యాజ్ యానోడ్, ఇంప్యూర్ మెటల్ యాక్ట్స్ యాజ్ ఏ యానోడ్. అండ్ ఇంప్యూర్ మెటల్ వాడు ఇచ్చింది, ఇంప్యూర్ మెటల్ క్యాథోడ్ అని ఇచ్చాడు. ఇంప్యూర్ మెటల్ ఎప్పుడైనా యానోడ్ గా యాక్ట్ అవుతుంది, అందుకనే డిజాల్వ్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇంప్యూర్ మెటల్ దట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. స్టేట్మెంట్ 1 రాంగ్ అది. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూద్దాం. స్టేట్మెంట్ 2 కూడా ఇన్కరెక్ట్ ఏమో చూస్తాం. రేట్ ఆఫ్ కరోషన్ ఈజ్ మోర్ ఇన్ ఆల్కలైన్ మీడియం దాన్ అసిడిక్ మీడియం అన్నాడు. ఓకే, రేట్ ఆఫ్ కరోషన్ తీసుకున్నామంటే మనకు కరోషన్ నువ్వు మామూలుగా జనరల్ గా చూస్తే నీకు ఎయిర్ ఎక్స్పోజ్ అయ్యేది కాకుండా ఏదైతే వాటర్ లో ఉంటుందో అది ఎక్కువగా కరోడ్ అవుతుంది. అది ఎందువల్ల వస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ H2 ఎయిర్ లో నీకు వాటర్ లో డిజాల్వ్ H2CO3 అది ఒక మీడియం యాక్ట్ అవుతుంది, కాబట్టి H+ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి రేట్ ఆఫ్ కరోషన్ ఈజ్ మోర్ ఇన్ యాసిడ్ మీడియం, కానీ వాడు ఏమి ఇచ్చాడంటే ఇన్ బేస్ మీడియం అని ఇచ్చాడు. కాబట్టి ఆటోమేటిక్ గా స్టేట్మెంట్ 1 and 2 ఆర్ రాంగ్, బోత్ ఆర్ రాంగ్. నెక్స్ట్ we move to the next question, that is the integer type of question. In ruthenium and niobium, okay, 4d electrons in ruthenium X anta and 4d electrons in niobium Y.
సమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై టెక్స్ట్ బుక్ బేస్డ్, ఇది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదివితేనే మొత్తం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండర్స్టాండ్ చేసుకుంటేనే మీకు దీని గురించి అవగాహన వస్తుంది. ఎందుకంటే రుథేనియం అండ్ నియోబియం దే షో అనామలస్ కాన్ఫిగరేషన్స్. వాట్ ఈస్ ద రుథేనియం configuration? Ruthenium is having atomic number 44, that is krypton, and 4d7 5s1. Keep it in mind, ఇదంతా మెమరీ బేస్డ్, అక్కడ కొద్దిగా తేడా ఉండొచ్చు, ఒక 5% వరకు తేడా ఉండొచ్చు. నియోబియం మీకు Z41, ఇదేంటి క్రిప్టాన్ 4d4 5s1. Now ఓన్లీ డి ఎలక్ట్రాన్సే కదా అడిగింది, కాబట్టి రుథేనియంలో ఏమో 7 ఉంటాయి, దీంట్లో 4, కాబట్టి 7 + 4 11 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ ఏంటంటే నికెల్ డిఎంజి కాంప్లెక్స్. ఇది స్టాండర్డ్ క్వశ్చన్. నికెల్ టు డిఎంజి డైమిథైల్ గ్లయాక్సైమ్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. వాట్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్, హౌ మెనీ హైడ్రోజన్ బాండ్స్ ఆర్ బీయింగ్ ఫార్మ్డ్. జనరల్ గా ప్రాక్టికల్ కెమిస్ట్రీలో కూడా వస్తుంది. నికెల్ ఇట్ కెన్ బి ఐడెంటిఫై విత్ డైమిథైల్ గ్లయాక్సైమ్. ఇట్ ఈస్ వైలెట్ కలర్ కాంపౌండ్ ఇస్తుంది. ఓకే, ఆ నికెల్ డిఎంజి కాంపౌండ్ ఎట్లా ఉంటుంది, ఇది బైడెండేట్ లిగాండ్ కాబట్టి ఇది హీలేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, దెన్ వాట్ ఈస్ హౌ మెనీ హైడ్రోజన్ బాండ్స్ ఆర్ బీయింగ్ దేర్. జనరల్ గా ఈ డైమిథైల్ గ్లయాక్సినేట్ CH3C, ఇది డైమిథైల్ C డబల్ బాండ్ N O మైనస్ డబల్ బాండ్ NOH. ఈ O మైనస్ OH ఇంకొక OH తో మీకు హైడ్రోజన్ బాండ్స్ ఉంటుంది. ఈ OH ఇంకొక DMG మాలిక్యూల్ తో హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. దేర్ఫోర్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్, అది కాంప్లెక్స్ గుర్తుండాలి, వెరీ ఇంపార్టెంట్, అది 2 అవుతుంది. కాంప్లెక్స్ ఎట్లా ఉంటుందంటే నికెల్ నీకు CH3 అంటే ఒక కీలేషన్ చేస్తుంది. అది కీలేషన్ చేయడం వల్ల వచ్చే అది మోస్ట్ స్టేబుల్. ఓకే, నైట్రోజన్ ఈ O మైనస్ ఇంకొక వాటితో హైడ్రోజన్ బాండ్ కలిగి. ఓకే, నెక్స్ట్ NOH, ఇది ఇంకొక పక్కన ఉండే O మైనస్ వీటితో బాండింగ్ చేస్తుంది. అంటే ఇంకొక కోఆర్డినేట్ బాండ్ వేసుకుంటే C డబల్ బాండ్ N, ఇక్కడ OH, దీంతో హైడ్రోజన్ బాండ్. ఓకే, తర్వాత ఇది C డబల్ బాండ్ NO మైనస్, ఇక్కడ ఒక హైడ్రోజన్ బాండ్ CH3CH3. అట్లా 2 హైడ్రోజన్ బాండ్స్. 19th క్వశ్చన్ RBr. Okay, alkyl bromide they have given, and it is treated with magnesium in the presence of dry ether. A అనే కాంపౌండ్ వచ్చిందంట, అది హైడ్రాలసిస్ చేస్తే నీకు ఐసోపెంటేన్ వచ్చింది. ఐసోపెంటేన్ ఇది. ఇప్పుడు ఏమన్నారంటే హౌ మెనీ ఆల్కైల్ బ్రోమైడ్స్ గివ్ దిస్ కాంపౌండ్. ఓకే, ఆల్కైల్ బ్రోమైడ్స్, ఎన్ని ఆల్కైల్ బ్రోమైడ్స్ ఈ కాంపౌండ్ ఇస్తాయి అంటే ఒకసారి దాన్ని బ్రోమినేషన్ చేయడమే కదా. ఓకే, ఇది బ్రోమినేషన్ చేస్తే బ్రోమినేషన్ చేసి ఎన్ని బ్రోమినేటెడ్ కాంపౌండ్ వస్తాయి చూసుకుంటే అవన్నీ వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూషన్, దేర్ఫోర్ 1. ఓకే, 1. నెక్స్ట్ brominated compound, this one. Next I will write here. Next okay, how many brominated compounds? 1 2 3 4 brominated compounds are present.
ఓకే, కాబట్టి నెంబర్ ఆఫ్ ఆల్కైల్ బ్రోమైడ్స్ దట్ కెన్ ఫార్మ్ ఐసోపెంటేన్ 4. నెక్స్ట్ 20th C6H6 ఇచ్చాడు, మోనోబ్రోమినేషన్ ఇచ్చి సింగిల్ ప్రోడక్ట్ ఇస్తుంది. సింగిల్ ప్రోడక్ట్ ఇస్తుంది. నెక్స్ట్ 4 moles ఆఫ్ హైడ్రోజన్, ఇక్కడ తెలిసిపోతుంది 4 moles ఆఫ్ హైడ్రోజన్ తీసుకుంటుంది అంటే ఆటోమేటిక్ గా ఇది డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 4 అని తెలిసిపోతుంది. కంప్లీట్లీ హైడ్రోజనేటెడ్ ప్రోడక్ట్, అది సైక్లిక్ అసైక్లిక్ ఏమి చెప్పలేదు. కాబట్టి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏముంది, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 4. కాబట్టి ఈ 4 అన్సాచురేషన్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 4 అంటే నువ్వు ఆల్టర్నేటివ్ గా ఇక్కడ 6 కార్బన్స్ కు యూ కెన్ అరేంజ్ ది బాండ్స్. ఓకే, 6 కార్బన్స్ రాసి యూ అరేంజ్ ద డబుల్ బాండ్స్ అన్నా అరేంజ్ చేయండి, లేకపోతే నువ్వు ట్రిపుల్ బాండ్ అన్నా. 4 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అది 1 ప్రోడక్ట్ ఇస్తుందంటే ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ఏ ట్రిపుల్ బాండ్ అటాక్, బికాస్ బ్రోమినేషన్ జరిగిందంటే ఇక్కడ ఒకే బ్రోమినేషన్ మోనోబ్రోమినేషన్ అని సింగిల్ ప్రోడక్టే ఫామ్ చేస్తుంది. ఓకే, మిగతా డబుల్ బాండ్ వాటితో సాధ్యం లేదు. దేర్ఫోర్ దిస్ ఈస్ ద ప్రోడక్ట్ దట్ ఈస్ బీయింగ్ గివెన్. ఓకే, కాబట్టి ఇది ఏమన్నారంటే నంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఇన్ ద కాంపౌండ్ అని ఇచ్చాడు. మరి నంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అంటే ఆటోమేటిక్ గా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంటే ఇది డబుల్ బాండ్ పై బాండ్ ఇండికేట్ చేస్తుంది కదా 4 అని, అక్కడే తెలిసిపోతుంది మనకు. 4 to the 8 నంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అంటే 8 పై ఎలక్ట్రాన్స్. ఇది నెక్స్ట్ నంబర్ ఎంత, calculate the radius of first excited state of helium ion. Radius of first excited state of helium ion. First excited state ante edi, first excited state ante second main energy level. Okay, second main energy level, dan radius kanuko adi dantlo helium ion. What is the formula to calculate the radius? A0 into n square by z. లేదా 0.53 or 529 into n square by z Armstrong units వేసుకోండి. That is A0 value 0.529 into n square, that is second main energy level, n is equal to 2 square by 2. కాబట్టి దీన్ని మనకు 0.529 2 తో మల్టిప్లై చేస్తే మనకు 1. ఎంత వస్తుంది, 1.058 వస్తుంది. 1.058 నియరెస్ట్ ఇంటీజర్ 1. ఓకే.